హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో రాఖీలని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. సిల్క్ థ్రెడ్‌తో ఒకటి, అలాగే వూల్‌తో ఒకటి అండ్ అలాగే మనకి నార్మల్ దారబంతులు ఉంటాయి కదా! మనం పూలవి కట్టుకునేవి ఉంటాయి కదా! సో, వాటిలతో కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మొత్తం 3 మోడల్స్. అన్నీ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎవరైనా చేసేసుకోవచ్చు. సో, ఇప్పుడు చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. దానికోసం కావాల్సినవి వచ్చి ఒక సిల్క్ థ్రెడ్, అలాగే స్టోన్ చైన్, అలాగే గోల్డ్ బాల్ చైన్ అండ్ అలాగే సిల్వర్ కలర్ బాల్ చైన్ అండి ఇది కూడా. ఇవన్నీ మీకు ఫ్యాన్సీ షాప్స్‌లో దొరుకుతాయి. అండ్ అలాగే ఇలాంటి థ్రెడ్ ఒకటి తీసుకుంటున్నాను. అలాగే ఒక కుందన్. ఈ సిల్క్ థ్రెడ్‌కి మ్యాచింగ్ తీసుకుంటున్నానండి. అండ్ అలాగే ఇదొచ్చి కాలర్ స్ట్రిప్ అంటారు దీన్ని. సో, ఇది మనకి బాగా యూజ్ అవుతుందనమాట. సో, అది అండ్ అలాగే గ్లూ కట్టరు అండ్ అలాగే ఈ కట్టరు. సో, ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము ఎలా చేసుకోవాలో. ముందుగా ఫస్ట్ ఈ కాలర్ స్ట్రిప్‌ని కట్ చేసుకోండి ఇలా కొద్దిగా. అండ్ గ్లూ పెట్టుకుని మనం తీసుకున్న కుందన్ స్టిక్ చేసుకోండి ఇక్కడ. ఈ మెటీరియల్ అంతా గనక మీ దగ్గర లేదు అంటే గనక మీ దగ్గర ఏమన్నా చిన్న ఫ్లవర్స్ గానీ, అలా ఏమన్నా ఉన్నా కూడా స్టిక్ చేసుకోవచ్చండి. నేను ఇది స్టిక్ చేసే ప్లేస్‌లో. సో, ఇప్పుడు ముందుగా ఈ గోల్డ్ బాల్ చైన్‌ని ముందుగా మెజర్ చేసుకుంటున్నాను. అలాగే మెజర్ చేసుకొని కట్ చేసుకొని ఇలా అటాచ్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇలా మెజర్ చేసుకుని గనక స్టిక్ చేసుకున్నామంటే ఈజీగా స్టిక్ అవుతుందండి. అలాగే నెక్స్ట్ ఏదైతే పెట్టాలి అనుకుంటున్నారో అది మెజర్ చేసేసుకోండి. అలాగే మెజర్ చేసుకొని ఇలా స్టిక్ చేసేసుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ ఈ స్టోన్ చైన్ పెడుతున్నాను. సో, ఆ స్టోన్ చైన్ కూడా ఇలా సెట్ చేసేసుకుంటున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ గోల్డ్ బాల్ చైన్. ఇలా మీ ఇష్టం వచ్చినవి పెట్టుకోవచ్చండి. మీ క్రియేటివిటీ ఇంకా అంతే. మీ దగ్గర ఉన్న ఏదైతే అవైలబుల్‌లో ఉందో మెటీరియల్ అది ఇలా పెట్టేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకోటి కూడా ఇలా చేసేసి పెట్టుకోండి. ఇవి రెడీగా పెట్టుకున్నామంటే మనం రాఖీస్ ప్రిపేర్ చేసేలోపు ఇవైతే ఆరిపోతాయండి. సో, అవి పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక థ్రెడ్ తీసుకుని ఇలా మీ హ్యాండ్‌తోనే ఇలా స్ట్రాండ్స్ వేసుకోండి. ఒక 200 స్ట్రాండ్స్ వరకు వేసుకోవాలి. ఒక 200 స్ట్రాండ్స్ ఇలా వేసేసుకుని ఇప్పుడు దీన్ని తీసి మధ్యలోకి పట్టుకోండి దాన్ని. ఇలా మధ్యలోకి ఒకసారి హోల్డ్ చేసుకుని ఆ థ్రెడ్డే ఉంటుంది కదా! సిల్క్ థ్రెడ్. కొంచెం కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుని ఇలా మొత్తం కూడా ఇలా చుట్టేసేయండి. ఇలా చుట్టేసి ఫైనల్‌గా చివర్లో గ్లూ పెట్టేసేయండి. గ్లూ పెట్టి స్టిక్ చేసేయండి అక్కడ. సో, ఇది ఇలా ఉండిపోతుంది మధ్యలో. ఇప్పుడు థ్రెడ్ కట్టర్ తీసుకుని ఈ 2 సైడ్‌లు కూడా కట్ చేసుకోవాలండి. ఇలా క్లోజ్డ్‌గా వచ్చింది కదా! సో, ఇట్లా కట్ చేసుకున్నామంటే ఇలా విడిపోతాయి అన్నీ కూడా. సో, బోత్ సైడ్స్ కూడా ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసి కొంచెం ఇలా దీన్ని స్ప్రెడ్ చేసినట్టుగా ఇలా అనండి. ఇప్పుడు సేమ్ మోడల్‌లో ఇంకోటి కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇలా. సేమ్ అలాగే ఒక 200 స్ట్రాండ్స్ వేసుకుని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేద్దాము. ఇలా ప్లస్ సింబల్‌లో ఇలా కలిపేసి మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేయండి మళ్ళీ. ఇప్పుడు ఇది గనక మీకు మరీ పెద్దగా అనిపించినా లేదంటే ఆ సైడ్స్ అనేవి స్ట్రైట్‌గా లేవు అనుకున్నా కూడా ఇలా కట్ చేసేసుకోవచ్చు రౌండ్. కరెక్ట్‌గా రౌండ్ షేప్‌లోకి తీసుకురావచ్చండి ఇలా. ఇలా పెట్టి గనక కట్ చేశారంటే ఇంకా ఈజీగా కట్ అవుతుంది. కరెక్ట్‌గా షేప్ వస్తుంది. సో, ఇలా మొత్తం కూడా కట్ చేసేసుకుని ఇలా ఒక బ్రష్ తీసుకుని ఇలా చేయండి. అది సాఫ్ట్‌గా అవుతుందండి అప్పుడు. అండ్ మొత్తం కూడా పర్ఫెక్ట్‌గా స్ప్రెడ్ అవుతాయి ఈ సిల్క్ థ్రెడ్స్ అనేవి. సో, దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వూల్‌తో కూడా చూపిస్తాను ఎలా చేసుకోవాలో. వూల్‌తో కొంచెం తక్కువ స్ట్రాండ్స్ సరిపోతుందండి. మ్యాక్సిమం ఒక 30-40 స్ట్రాండ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకుని ఇప్పుడు ఇందాకట్లాగా ఇలా మధ్యలోకి ఇలా కట్టేసేయండి. ఇది ఇంకా చాలా ఈజీగా ఉంటుందండి దానికంటే కూడా. ఇది పెట్టేసి ఇలా కట్టేసేయండి ఒకసారి. మీకు సిల్క్ థ్రెడ్ కనుక రెడీగా లేకపోతే ఈ వూల్‌తో కూడా చేసుకోవచ్చు. వూల్‌తో కొంతమంది క్రాఫ్ట్స్ అవి చేస్తూ ఉంటారు కదా! సో, అవైలబుల్‌లో ఉంటుంది కొంతమందికైతే. మీకు ఇది కూడా అవైలబుల్‌లో లేదు అంటే గనక నేను నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ చూపిస్తాను. అదైనా కూడా చేసుకోవచ్చు.
సో ఇలా ముడి వేసేసి ఇలా కట్ చేసేయండి. అండ్ అలాగే ఇందాకట్లాగానే ఇవి కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది ఇంకా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మనం అంత స్ప్రెడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కొంచెం ఎక్కువే ఉంటుంది కాబట్టి ఇలా ఈజీగా వచ్చేస్తుంది రౌండ్ లాగా. దీన్ని కూడా నీట్గా చుట్టూ కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉన్నా కూడా ఇలా మొత్తం కట్ చేసి రెడీగా పెట్టుకోండి ఇలా. సో ఇప్పుడు ఇవి 2 రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు స్టిక్ చేసుకుందాము. ఇలాంటి థ్రెడ్స్ కూడా దొరుకుతాయండి మనకి ఫ్యాన్సీ షాప్స్లో. సో మీకు ఎంతైతే కావాలో ముందు అంత కట్ చేసేసుకుని బోత్ ఎండ్స్ కూడా ముడి వేసేయండి ఇలా. అవి విడిపోకుండా ఉంటాయండి ఇలా ముడేయడం వల్ల, లేకపోతే ఆ థ్రెడ్ విడివిడిగా వచ్చేస్తుంది, గోల్డ్ థ్రెడ్ అది అంతా కూడా. సో ఇలా 2 వైపు కూడా ముడి వేసుకుని ఇప్పుడు ఈ కాలర్ స్ట్రిప్ ఉంది కదా, దీన్ని కొంచెం కట్ చేసుకుని ఇలా ఒక లైన్ గీయండి గ్లూతో. అండ్ ఈ థ్రెడ్ని ఇక్కడ అంటించేసేయండి. అండ్ అలాగే మళ్ళీ దీనిపైన గ్లూ పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ రాఖీ ఇది ఉంది కదా రౌండ్ది, అది అటాచ్ చేసేయండి. కొంచెంసేపు కదపకుండా అలా ఉంచేసేయండి. ఆ తర్వాత ఇది కూడా రెడీ అయిపోయింది కదా, ఆరిపోయాక దీన్ని కూడా ఇలా రౌండ్గా కట్ చేసుకోండి షేప్లోకి. కట్ చేసి దీనికి గ్లూ అప్లై చేసుకుని దీన్ని కూడా స్టిక్ చేసేసుకోవడమే. మీకు ఇవన్నీ చేయడానికైతే ఏమీ లేవు మెటీరియల్ అనుకుంటే మీ దగ్గర ఏమన్నా చిన్న ఫ్లవర్స్ ఉన్నా కూడా అటాచ్ చేసేసుకోవచ్చండి, బాగుంటుంది. అండ్ అలాగే దీనికి కూడా ఇలా పెట్టేసుకుందాము. దీనికి కూడా స్టడ్ ఆల్రెడీ రెడీగానే ఉంది కదా, ఇలా 2 వైపులా కూడా నాట్స్ వేసేసుకుని ఇలా పెట్టేసుకోవడమే. అండ్ అలాగే ఈ ప్యాచ్ కూడా స్టిక్ చేసేయండి ఇక్కడ. ఈ ప్యాచెస్ కావాలంటే మీకు రెడీమేడ్గా కూడా దొరుకుతాయండి. అండ్ అలాగే ఇప్పుడు వచ్చి నార్మల్ దారంతో కూడా చూపిస్తాను. ఈ దారాన్ని తీసుకుని ఒక 4 కానీ 5 కానీ వచ్చేలాగా ఇలా వేసుకోండి. 5 వరుసలు కానీ 4-5 వరుసలు వచ్చేలాగా వేసుకోండి. సూదిలోకి ఈజీగా దిగాలండి, సో అలా వేసుకోండి. మీ దగ్గర ఏ సూది అయితే ఉంటే దాన్ని బట్టి ఇలా కట్ చేసుకుని ఇప్పుడు దీన్ని ఒక సూదిలోకి ఎక్కించేసుకోండి. దీన్ని ఇలా ఎక్కించుకుని ఇప్పుడు మీరు ఏ మోడల్లో అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ బీడ్స్ ఏవైతే ఉన్నాయో మీ దగ్గర అవి ఇలా వేసేసుకోండి, ఇలా పెట్టేసుకోండి ఒక్కొక్కటి కూడా. ఇది ఒక చాలా ఈజీ మోడల్ అండి. ఇది మీ దగ్గర ఏ బీడ్స్ ఉన్నా కూడా వాటిలతో మీరు ముందే ఎలా పెట్టాలి అనేది ఒకసారి సెట్ చేసుకున్నారంటే కనుక ఇలా ఈజీగా సెట్ చేసేసుకోవచ్చు. సో ఇలా అన్నీ కూడా పెట్టేసేయండి, మీరు ఏ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో అవన్నీ. అండ్ అలాగే ఇవి జరిగిపోతూ ఉంటాయి కదా, సో ఇక్కడ కూడా ముడి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సో ఇలా అన్నిటినీ కూడా మధ్యలోకి సెట్ చేసుకుని ఈ సూదిని తీసేసుకుని ఇక్కడ ఈ చివరన ఇలా ముడి వేసుకోవాలి. చివరనంటే ఇప్పుడు ఈ మధ్యలో ఉంది కదా, ఈ బీడ్స్ పక్కగా రావాలన్నమాట. సో ఇలా వేసుకోండి ముడి. దాన్ని జరుపుకుంటూ అక్కడ వరకు తీసుకురావాలండి. ఇలా ఈజీగానే వచ్చేస్తుంది ముడి కూడా. సో ఇలా వేసేసుకోండి. అలాగే ఇంకోవైపు కూడా ఇలానే ముడి వేసేసుకోండి. ఇలా ముడి వేసేసుకోండి ఇటువైపు కూడా. అండ్ అలాగే బోత్ ఎండ్స్కి కూడా ముడి వేసేసారంటే మన రాఖీ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, 3 కూడా ఎలా అయినా చేసుకోవచ్చండి ఈజీగానే. 3 కూడా ఈజీ ప్రాసెస్లు. ఫస్ట్ సిల్క్ థ్రెడ్ చూపించాను కదా, మీ దగ్గర సిల్క్ థ్రెడ్ లేదు అంటే ఊల్తో చేసుకోవచ్చు, లేదంటే ఇలా నార్మల్ ఇదైతే మ్యాక్సిమం ఉంటుంది కదా అందరికీ కూడా. సో ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట, ఏ బీడ్స్ అన్నా మీ దగ్గర రెడీగా ఉంటే. సో అంతేనండి, 3 రెడీ అయిపోయాయి. చూసారు కదా, ఈజీ ప్రాసెస్ అనమాట ఇది. మీరు ఆ సిల్క్ థ్రెడ్ దానికి ఊల్ దానికి కూడా మీరు నార్మల్ ఆ థ్రెడ్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, ఆర్ ఊల్ అయినా పెట్టుకోవచ్చు, ఎలా అయినా కూడా బాగుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.